బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు, వెళ్ళిపోయారు. బోల్డ్ అన్ని మీటింగ్స్ అయ్యాయి, ఆ తర్వాత ఒప్పందాలుంటాయి, వరుసగా వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు గతంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి కొన్ని రెన్యువల్ చేసుకున్నారు అనేది తప్ప అధికారికంగా ఇన్ని కోట్ల పెట్టుబడుల్లో లేకపోతే ఇన్ని రకాల ఒప్పందాలు కుదిరాయి అనేటువంటి వార్త ఎందుకని బయటికి రాలేదు. యాక్చువల్గా పుతిన్ వచ్చి మీటింగ్ల తర్వాత ఏం చర్చించుకున్నారు, అవుట్కమ్ అనేది ఎందుకని బయటికి రాలేదు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాదిల్ గారు. సార్ నమస్తే. సో బోల్డ్ అన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు, అణ్వాయుధాల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ప్రతి దాని మీద చర్చలు ఉంటాయి అనుకున్నప్పుడు ఒక రెలోస్ ఒప్పందం అనేది మాత్రం బయటకు కనిపిస్తోంది. అది కూడా ఏంటి, ఇప్పటిది కాదు, ఎప్పుడో జరిగింది. బట్ దానికి రెన్యువల్స్ అనేవి ఉన్నాయని ఆల్మోస్ట్ 2011లోనే రెలోస్ గురించి మాట్లాడుకున్నారు. బట్ దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకున్నారు 15 ఏళ్ల తర్వాత? బేసిక్లీ పుటిన్ వచ్చినప్పుడే మీకు గుర్తుంటుంది, మనం డిబేట్ చేసాం దానికన్నా ముందు. ఆయన వచ్చే ముందు ఏం జరుగుతుందని ఇక్కడ చాలా మటుకు నేషనల్ అండ్ మన దగ్గర ఉన్న లోకల్ ఛానల్ కూడా బ్రేకింగ్ న్యూస్లో ఏం పెట్టారంటే ఆ ఒప్పందం S-400 జాయింట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ SU-57 మిగతా అది ఇది అని చెప్పారు. నేను ఆ టైంలో చెప్పాను ఇది ఏం జరగదు ఇప్పుడు, ఎందుకంటే యుక్రెయిన్ వార్ ఎండ్ అయ్యేదాకా రష్యాతోని మన ఏ ఒప్పందం గురించి మాట్లాడము, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా చేయరు, మనం కూడా చేయము. అది ఆల్రెడీ మన మీద ఆయిల్ ఉందో దానికి బ్యాన్ పెట్టారు, దానికి మన మీద టారిఫ్లు పెట్టారు, రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు జరిగిన ఆ రెలాస్ అగ్రిమెంట్ని ఇప్పుడు తీసుకొచ్చారు, ఎందుకంటే అది మన యాక్చువల్లీ ఈ లాస్ట్ ఇయర్లో ఇంకోసారి సంతకం పెట్టాము. అది అంటే నాట్ లాస్ట్ ఇయర్, ఈ ఫిబ్రవరిలో సంతకం పెట్టాము, ఫిబ్రవరి 2025లో. అది కొత్త చట్టం, అది కొత్త రూల్ తీసుకొచ్చారు ఒకటి. దాన్ని మన పార్లమెంట్ నుంచి వాళ్ళ వైపు నుంచి దాన్ని పాస్ చేయాల్సి వస్తుంది. మన దగ్గర గవర్నమెంట్ అప్రూవల్ కూడా సరిపోతుంది, పార్లమెంట్ వెళ్ళక్కర్లేదు. కానీ రష్యా వైపు నుంచి ఇట్ షుడ్ బి పాస్ బై ద పార్లమెంట్, డూమా అంటారు వాళ్ళు. అప్పుడు చాలా నుంచి డూమా పాస్ చేయలేదు. ఫిబ్రవరిలో చేసిన డూమా రెజల్యూషన్ని ఇప్పుడు మన పుటిన్ గారు వస్తున్న ఒకరోజు ముందు రష్యన్ పార్లమెంట్ గేవ్ అన్ అప్రూవల్. సో ఈ రెలాస్ అగ్రిమెంటు మిగతాన్ని పక్కన పెట్టచ్చు మనం, ఎందుకంటే ఆల్ హావ్ బీన్ డిస్కస్డ్, బయటికి ఏం చెప్పరు ఇప్పుడు. అక్కడిక్కడ కొన్ని MOUలు సైన్ చేశారని. కానీ రెలాస్ అనే అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ ఒక లా అని చెప్పొచ్చా, లేకుంటే ఒక రూల్ అని చెప్పొచ్చా, లేకుంటే ఒక పొజిషన్ అని చెప్పొచ్చా. మన దగ్గర ఒక న్యాచురల్ డిజాస్టర్ జరుగుతాయి రేపు, అన్ఫార్చునేట్ జరగకూడదు, కానీ భూకంపం వచ్చింది అనుకోండి, లేకుంటే వరదలు వచ్చింది అనుకోండి, రష్యా మనని వచ్చి హెల్ప్ చేస్తారు. అది చూసుంటాం చాలా మటుకు. భూకంపం జరిగిన ఏరియాస్లో టర్కీ ఉండొచ్చు, ఒకసారి పాకిస్తాన్ ఉండొచ్చు, నేపాల్లో జరిగిన భూకంపం, ఇంటర్నేషనల్ టీమ్స్ వస్తారు, వాళ్ళ డాగ్స్తో సహా రెస్క్యూ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు. మనం కూడా NDRF వాళ్ళని ఇప్పుడు శ్రీలంకకి పంపించాం, ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ రెస్క్యూ, సర్చ్ అండ్ రెస్క్యూలో. రష్యా కూడా మనల్ని ఇట్లా హెల్ప్ చేయబోతున్నారు, హెల్ప్ చేస్తారు, వాళ్ళ హెలికాప్టర్స్ పంపిస్తారు. ఆ టైంలో మనకు కూడా టెన్షన్లో ఉంటాం, మనం ఎక్కువ హెలికాప్టర్స్ని డిప్లాయ్ చేయలేకపోతాము, మన దగ్గర స్ట్రెచ్ అయిపోతాం రిసోర్సెస్ కంప్లీట్గా. సో వీళ్ళేమంటున్నారంటే మేము పంపిస్తాము, మేము వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తామని. అదొక డిప్లొమాటిక్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్, కానీ యాక్చువల్ అది కాదు. దానికన్నా పెద్ద ఇదేంటంటే రష్యా భారతదేశానికి వాళ్ళ షిప్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ మిలిటరీ పర్సనల్ని పంపించచ్చు. అది ఎట్లా అంటే వాళ్ళ వైపు నుంచి వచ్చినప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అక్కర్లేదండి, ఫ్రిగేట్ తీసుకుందాం, నార్మల్ వార్షిప్స్. ఆ వార్షిప్కి చిన్నగా ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఇండియన్ ఓషన్ తిరుగుతున్నప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు టెక్నికల్ ఏం చేస్తారు, అది మళ్ళీ రష్యా దాకా తీసుకెళ్ళాలి, వ్లాడివోస్టాక్ అటువైపు వెళ్ళి అట్లా తీసుకోవాల్సి వస్తుంది, చాలా డిస్టెన్స్. అప్పుడు దాకా ఈ ఇంజిన్ పనిచేస్తుందో లేదో అది కూడా తెలియదు. ఇప్పుడు దీని ప్రకారం మనం సైన్ చేసిన అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు దాన్ని మన పోర్టుకి తీసుకురావచ్చు. అది కొచ్చిన్ ఉండొచ్చు, షిప్ యార్డ్ ఉండొచ్చు, మ్యాజగాన్ డాక్ ఉండొచ్చు, విశాఖపట్నం షిప్ యార్డ్ ఉండొచ్చు, లేకుంటే ఏదైనా మన దగ్గర ఉన్న షిప్ యార్డ్ రిపేరింగ్ ఫెసిలిటీకి తీసుకురావచ్చు. దాంతోపాటు వాళ్ళు అక్కడ అది రిపేర్ అయ్యేదాకా అక్కడే ఉండొచ్చు. దాంతోపాటు వాళ్ళు వచ్చిన పర్సనల్ ఎంత 200 మంది అందో వాళ్ళని మన వైపు హాస్టల్లోనే ఎక్కడైనా ఉంచుకొని వాళ్ళు రిపేర్ టైంలో వాళ్ళ షిప్లో ఉంటారు, మన టెక్నికల్ టీంతో రిపేర్ చేస్తున్నాం. ఇది అమెరికాకి నచ్చదు, ఎందుకంటే రష్యాకి ఇప్పుడు దాకా ఇండియన్ ఓషన్లకు పట్టలేకుండే. వాళ్ళు రష్యా వైపే తిరుగుతుంటారు షిప్స్, వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నారు. రష్యా రావడం దానికి ఏం అపోజిషన్ లేదు, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సర్వీసింగ్ లేదు, వాళ్ళకి ఫ్యూయల్ ఎక్కడ రీఫిల్ చేస్తారు, షిప్స్కి కాన్స్టెంట్గా ఫ్యూయల్ కావాల్సి వస్తుంది కదా.
మళ్ళీ దాన్ని కూడా రష్యా నుంచి పెద్ద ట్యాంకర్లు తెచ్చుకొని ఇక్కడ ఫిల్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. దీనికన్నా ముందు బహ్రెయిన్తో ఒక అగ్రిమెంట్ ఉండే వాళ్ళకి, కానీ దాని తర్వాత యూఎస్ బహ్రెయిన్ మీద ప్రెషర్ పెట్టిన తర్వాత బహ్రెయిన్ దాని నుంచి బ్యాక్అవుట్ అయ్యారు. రష్యాకి ఎక్కడ వెళ్ళలేకపోతున్నారు. కానీ అదే టైంలో మన ఇండియన్ ఓషన్ రీజన్ అనేది ఇప్పుడు చాలా ఒక హాట్స్పాట్గా మారిపోయింది. కవిత గారు మీకు తెలిసి ఉంటుంది, అది ఒకటి ఆయిల్ రూట్. ఇది వరల్డ్లో 55-60% ఆయిల్ ట్రావెల్ చేస్తుంది ఈ రూట్ నుంచి. రోజుకి ఎన్నో షిప్స్ ట్రావెల్ చేస్తారు ఆయిల్ తీసుకొని. అది కాకుండా మినరల్స్, ఆఫ్రికా నుంచి వచ్చే మినరల్స్ తీసుకెళ్లే రూట్ ఇది కూడా. దీని తర్వాత ఇండియన్ ఓషన్ క్రాస్ చేయగానే మన ఆల్మోస్ట్ మయన్మార్ వైపు నుంచి ఇట్ బికమ్స్ మలాకా స్ట్రీట్స్. అగైన్ వెరీ ప్రామినెంట్, చాలా చాలా హాట్ ఇంటర్నేషనల్ టాపిక్ అది మలాకా స్ట్రీట్స్. దాంట్లో చైనా, యుఎస్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వీళ్ళందరి ఇంట్రెస్ట్ దాంట్లో ఉంది. సో వీళ్ళందరికీ వాళ్ళకి ఆ మలాకా స్ట్రేట్స్ డామినేట్ చేయాలని ఉంది. ఇప్పుడు చూస్తుంటారు మీరు, ఫిలిప్పీన్స్ మీద వెళ్ళి వీళ్ళు చైనీస్ వాళ్ళకు బోట్ కొట్టేశారు, వాళ్ళ బోట్ డ్యామేజ్ అయింది వాళ్ళ వైపు నుంచి. రెగ్యులర్గా చైనా వాంట్స్ టు డామినేట్ సౌత్ చైనా సీ అండ్ మలాకా స్ట్రేట్స్. కానీ యూఎస్కి ఏమో వీళ్ళు ఉండకూడదు అక్కడ. సో యూఎస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ షిప్లు కూడా తిప్పుతున్నారు అది రీజన్లోనే, రైట్ ఫ్రమ్ సింగపూర్ నుంచి ఇక్కడ సౌదీ అరేబియా దాకా, బహ్రెయిన్ దాకా తీసుకెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ తిరుగుతున్నారు, కొలంబోకి వెళ్తారు. దే కీప్ పెట్రోలింగ్ అన్నమాట. అదే టైంలో ఇండియా కూడా, మన ఇండియన్ నేవీ షిప్స్ ఏం చేస్తున్నారంటే, మన హూతీల ప్రాబ్లం వచ్చినప్పుడు, దానికన్నా ముందు సొమాలీ పైరేట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పెట్రోల్స్ మొదలుపెట్టాం. మన వార్ షిప్స్ని ఇండియన్ ఓషన్ రీజన్ నుంచి టువర్డ్స్ గల్ఫ్, ఒమాన్ వైపు వెళ్ళి అట్ట ఒక పెట్రోలింగ్ చేస్తుంటారు వాళ్ళు రెగ్యులర్గా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ SOS వస్తే రియాక్ట్ అవుతారు, హెలికాప్టర్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో రష్యా కూడా వచ్చేసారు. యూఎస్కి టెన్షన్, ఇప్పుడు రష్యా వచ్చేస్తుంది. ఇంకా రష్యా రెండు వైపు నుంచి చూస్తారు, మెయిన్లీ యూఎస్ వైపు. వాళ్ళు చైనాతో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం లేదు ఇప్పుడు. యూఎస్ ఏం చేస్తున్నారు ఇండియన్ ఓషన్ రీజన్లో, వాళ్ళ షిప్స్ని తీసుకొచ్చి ఎక్కడ తిరుగుతున్నారు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చారా. సో మనం కూడా ఏం చేస్తున్నాం, మన వైపు నుంచి కూడా మనం ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. మన ప్రేక్షకులకు తెలిసి ఉండొచ్చు, చైనా ఏం చేశారంటే శ్రీలంకలో ఒక పోర్ట్ ఉంది, హంబంబోట అని. ఆ పోర్ట్ వాళ్ళే కట్టారు. కట్టి చాలా మటుకు డబ్బులు పెద్ద బిల్ వేసి శ్రీలంకన్ గవర్నమెంట్కి ఇస్తే, వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మా డబ్బులు లేవు కట్టడానికి అని చెప్తే, ఆ పోర్ట్ మేము తీసుకుంటాం అని చెప్పి 99 yearsలో తీసుకున్నారు. అక్కడ చైనీస్ నేవీ షిప్స్ని పెట్టుకుంటున్నారు. సో ఎఫెక్టివ్లీ అక్కడ కూర్చొని వాళ్ళు యూఎస్ ఏం చేస్తున్నారని చూస్తున్నారు అక్కడి నుంచి. రెగ్యులర్ మానిటరింగ్ అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్ షిప్స్. ఇదొక వైపు ఉంటే, మన వైపు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టిపోతున్నాం. మీకు గుర్తుంది, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. దాంట్లో మనకు ట్రాన్స్షిప్మెంట్ పెడుతున్నా, అంటే పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ వచ్చి అక్కడ అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు సింగపూర్ వైపు, లేకుంటే క్లాంగ్ అని చెప్పి మలేషియాలో ఉంది పెద్ద, అక్కడికి వెళ్ళిపోతారు. సో మనం ఏం చేస్తుంటే ఆ ఐలాండ్ నుంచి, అక్కడి నుంచి గ్రేట్ నికోబార్ నుంచి దాన్ని విశాఖపట్నం వైపు, చెన్నై వైపు, లేకుంటే కొచ్చిన్ వైపు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంటర్నల్గా మన కంటైనర్స్ పంపించుకుంటాం. ఇది ఒక పెద్ద ప్లాన్ మన దగ్గర ఉండి 78,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది టైం పడుతుంది. ఆల్రెడీ మన దగ్గర అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో INS బాజ్ అని చెప్పి ఒక నేవల్ ఎయిర్ స్టేషన్ ఒకటి ఉంది. దట్ ఈస్ ఆల్రెడీ ఆపరేటింగ్. అది కాకుండా అక్కడ ఆబ్వియస్లీ మనం చెప్పట్లేదు, కానీ అక్కడ కూడా పెద్ద ఒక నేవల్ ఫెసిలిటీ రాబోతుంది దీంతో పాటు కార్ నికోబార్. దానికోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు దాన్ని. చైనా వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో యూ కెన్ అండర్స్టాండ్ ద టైఅప్ బిట్వీన్ దీస్ టూ పీపుల్, టూ గ్రూప్స్ అని చెప్పొచ్చు. అదే టైంలో ఇదే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ టాప్ మోస్ట్ పార్ట్లో, మన ఐలాండ్ నుంచి, లాస్ట్ ఐలాండ్ నుంచి మయన్మార్ వైపు వెళ్ళేటప్పుడు నడిమిట్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది కాల్డ్ కోకో ఐలాండ్స్, CO. ఈ కోకో ఐలాండ్స్లో బ్రిటిష్ టైంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉండే, 500 feet అంత ఉండేది. సడన్గా లేటెస్ట్ శాటిలైట్ పిక్చర్స్ చూస్తే 3,500 square feet ఎక్స్పాండ్ అయింది. అది ఎవరు చేశారా బాబు అని చూస్తే చైనా వచ్చి అక్కడ కూర్చున్నారు. వాళ్ళకంటే అక్కడి నుంచి ఇండియన్ నేవీ షిప్స్ని చెక్ చేయడము, యూఎస్ కిట బంగ్లాదేశ్ వైపు వస్తే వాళ్ళని చెక్ చేయడానికి చైనా ఐలాండ్ తీసుకున్నారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఏదో టైప్ పెట్టుకున్నారు మయన్మార్లో ఉన్న మిలిటరీ వాళ్ళతో, రెజీమ్తో. సో ఇండియన్ ఈ ఓషన్ రీజన్ అనేది బికమ్ అ హాట్స్పాట్ నౌ. అన్ని ఆర్మీస్, అన్ని నేవీస్ అక్కడ తిరుగుతున్నారు, వాళ్ళందరికీ డామినెన్స్ కావాలంటున్నారు. అదే టైంలో యూఎస్కి, బ్రిటన్కి ఒక చిన్న ఐలాండ్ ఉంది కాల్డ్ డిగో గార్సియా. అది మన కొలంబో నుంచి ఇంకా చాలా కిందకి వస్తే బిఫోర్ సేషెల్స్, ఈ ఐలాండ్ పక్కన చిన్న ఒక ఐలాండ్ ఉంది, పాత బ్రిటిష్ ఐలాండ్ ఉండే. దాన్ని ఇప్పుడు బ్రిటన్ అండ్ యూఎస్ వాడుకుంటున్నారు. అది ఓన్లీ ఫర్ షిప్స్, నేవల్ షిప్స్ తీసుకొస్తారు, అక్కడ బర్త్ చేస్తారు, అక్కడ రీఫ్యూలింగ్, అక్కడ ఉండడానికి అన్నీ ఉన్నాయి, దెన్ ఫుడ్ అండ్ ఆల్ రిప్లెనిష్మెంట్ అన్నీ నడుస్తుంది. డిగో గార్సియా నుంచి వీళ్ళు షిప్స్ని పంపిస్తుంటారు అక్కడిక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ హూతీల అటాక్ జరిగినప్పుడు కానీ దానికన్నా ముందు ఇప్పుడు కూడా లేటెస్ట్ ఆల్సో యూఎస్ వాళ్ళ వార్ షిప్స్ని రెగ్యులర్గా ఏరియాలో తిప్పుతున్నారు అక్కడికి.
అట్లాంటిక్ వైపు ఎక్కడ టెన్షన్ లేదు, పెసిఫిక్ వైపు టెన్షన్ లేదు. టెన్షన్ ఉందంతా ఇక్కడ ఇదే రీజన్లో. అండ్ చాలా మటుకు గల్ఫ్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి, సౌదీ అరేబియా, యుఏఈ, వీళ్ళందరూ యుఎస్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళ సెక్యూరిటీ కోసం. రేపు ఏదైనా కూ జరిగితే, వాళ్ళ డెమోక్రసీ కాదు కదా, ఇంకోడెవడో కత్తి తీసుకొని చేసేస్తే వాళ్ళ గవర్నమెంట్ మారిపోతుంది అక్కడ. సో దానికోసం వాళ్ళు దే ఆర్ యూజింగ్ ద యుఎస్ ప్రెజెన్స్ అన్నమాట. ఇది వాళ్ళ చాలా మంచి స్ట్రాటజీ. అదే టైంలో రష్యా ఏం చేస్తున్నారంటే, రష్యన్స్ ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళ మీద ఈ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన నుంచి వీళ్ళు శాంక్షన్స్ పెట్టారు. ఎవరు మొత్తం నాటో కానీ, అటువైపు యుఎస్ కానీ. రష్యన్ కంపెనీలు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం డబ్బులు యూరోపియన్ బ్యాంక్స్లో పెట్టుకున్నారు. $300 బిలియన్, చిన్న అమౌంట్ కాదు. ఎవరైనా మనం కూడా చేస్తాం. అది సడన్లీ ఫ్రీజ్ చేసుకున్నారు. ఈ వార్ మొదలు కాగానే రష్యా దగ్గర చెప్పారు, ఈ డబ్బులు మీరు ముట్టలేరు, ఈ డబ్బులంతా ఇప్పుడు మాదైపోయిందని. సో ఇంటర్నేషనల్ లెవెల్లో యూరోపియన్ బ్యాంక్స్కి ఒక పెద్ద ఇమేజ్ దెబ్బతిన్నది ఇది. ఎందుకంటే రేపు ఎవరు వాళ్ళ దాంట్లో డబ్బులు పెట్టరు. చైనా ఏం చేశారంటే ఇమ్మీడియట్గా డబ్బులు విత్డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఉండే అక్కడ పెద్ద అమౌంట్, ఎందుకంటే రేపు చైనా మీద శాంక్షన్స్ పెట్టవచ్చు. వాళ్ళు దాన్ని బంగారంగా మార్చుకొని ఎక్కడెక్కడో సీక్రెట్ లాకర్స్లో పెట్టుకున్నారు. అది కాకుండా మిగతా అమౌంట్ తీసుకొని వాళ్ళు సెక్యూరిటీస్లో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు చైనీస్ గవర్నమెంట్. చైనా సేఫ్గా అయిపోయారు. కానీ రష్యన్ అమౌంట్ ఇప్పుడు కూడా $300 బిలియన్, దాంట్లో $50 బిలియన్ ఆల్రెడీ యూక్రెయిన్కి ఇచ్చారు. ఇట్స్ ఇల్లీగల్, బ్లేటెంట్. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఉందండి, రేపు వచ్చి ఫ్రీజ్ చేసి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఇవ్వడానికి వాడుకుంటే యూ కెనాట్ అగ్రీ టు దాట్. సో ఇది జరుగుతుంది. రష్యా ఏం చేశారంటే అది కాకుండా ఆఫ్రికాలో చాలా మటుకు ఆఫ్రికా రూల్ చేసింది ఫ్రెంచ్ వాళ్ళు. సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 200-300 ఇయర్స్ ఫ్రెంచ్ కొలోనియల్స్ ఉండే. మన దగ్గర ఇట్లా బ్రిటిష్ కాలనీ, అది అక్కడ ఫ్రెంచ్ కాలనీ ఉండే. దానికోసం మోస్ట్ ఆఫ్రికా స్పీక్ వెరీ గుడ్ ఫ్రెంచ్. ఆ ఫ్రెంచ్ కంపెనీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఫ్రెంచ్ వాళ్ళ లోకల్ గవర్నమెంట్ ప్రాబ్లం మొదలు పెట్టినప్పుడు, వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలన్నప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు పారిపోయారు. కానీ ఫ్రెంచ్ వాళ్ళ రీప్లేస్మెంట్ రష్యన్స్ వచ్చారు. రష్యన్స్కి ఒక బాగా యాటిట్యూడ్ ఉంది, మీరు గవర్నమెంట్ ఎట్లైనా నడిపించుకోండి, డెమోక్రసీ మాకు పనికిరాదు, మాకు కావాల్సింది అక్కడ ఉన్న మినరల్స్ మిగతా అన్ని నేను చూసుకుంటాను, మీకు డబ్బులు కావాలని డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ చైనా వాజ్ డూయింగ్ నౌ. జిబూతి అని చెప్పి ఆఫ్రికాలో కార్నర్లో ఒక పెద్ద నేషన్ ఉంది, క్యాపిటల్ జిబూతి. జిబూతిలో దెర్ ఇస్ 600 మంది ఉన్న చైనీస్ ఒక ప్లేస్మెంట్ అక్కడ పెట్టారు, ఒక బెటాలియన్ తీసుకొచ్చి. చైనా వాళ్ళు ఎక్కడ చైనా, ఎక్కడ జిబూతి. సో ఎవ్రీవేర్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి చైనా వాళ్ళు ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు ఇండియన్ ఓషన్ డామినేట్ చేయడానికి. మనమేమో మన వైపు నుంచి ఉన్న మన పెట్రోలింగ్ వైపు పెట్టి, మన కార్నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ లక్షద్వీప్లో కూడా మనకు బేస్ పెట్టాము, ముందు లేకుండే. కార్వార్ అక్కడ నేవల్ బేస్ స్ట్రెంగ్తన్ చేసాం మనం. కొచ్చిన్ షిప్ యార్డ్లు తయారు చేయడము, షిప్స్ రిపేర్ చేయడం అక్కడ మొదలుపెట్టాం. సో ఓవరాల్ ఇండియన్ ఓషన్ రీజన్ని డామినేట్ చేయడానికి రష్యాకి ఒక ఆప్షన్ తీసుకొచ్చాం మనం. ఇప్పుడు యూఎస్కి ఏం చేయాలని అర్థం కావట్లేదు. శాంక్షన్స్ ఎట్లా పెడతారు, పెట్టలేరు. వీఆర్ జస్ట్ టెలింగ్ మీకు కూడా. ఇన్ఫ్యాక్ట్ అదే అగ్రిమెంట్ మనకు యూఎస్తో ఉంది, ద సేమ్ అగ్రిమెంట్ విచ్ ఇస్ సైన్ విత్ రష్యా. యూఎస్తో కూడా సైన్ చేస్తాం, కానీ యూఎస్కి మన ప్రెసెన్స్ అక్కర్లేదు. వాళ్ళకి బహ్రెయిన్ ఉంది, పక్కన యెమెన్, ఒమాన్ ఉన్నారు, ఇటువైపు ఏమో డిగో గార్సియా ఉంది, కావాలంటే శ్రీలంకకి వెళ్ళిపోవచ్చు రేపు. అది కాకుండా మనం ఇంకొక స్టెప్ తీసుకున్నాం, అది ఎక్కువ కవరేజ్ రాలేదు మన మీడియాలో. ఒక 6 నెలల ముందు మన మ్యాజగాన్ డాక్ అని చెప్పి మన ముంబై దగ్గర మేజర్ నేవల్ షిప్ ఫెసిలిటీ ఒకటి ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. వాళ్ళు శ్రీలంకలో ఒక నేవల్ షిప్ కంపెనీ ఉంది కొలంబో దగ్గర. దే వెంట టు హ్యూజ్ లాసెస్, వాళ్ళకి డబ్బులు లేదు. వీళ్ళు వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్, కొలంబో స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ కంపెనీని కొనుక్కున్నారు, మ్యాజగాన్ డాక్ వాళ్ళు. సో ఆ కంపెనీ ఇప్పుడు మన దగ్గర ఉంది. వాళ్ళకి పెద్ద ఒక షిప్ యార్డ్ ఉంది అక్కడ, రిపేరింగ్. అది మొత్తం ఇండియా చేతికి వచ్చేస్తుంది. మనం తీసుకెళ్ళి మన 2 నేవీ షిప్ రిపేర్ అని చెప్పి అక్కడ పెట్టుకున్నాం. అది రిపేర్ ఉందో లేదో తెలియదు, కానీ అవర్ ప్రెజెన్స్ ఇస్ దేర్ ఇన్ శ్రీలంకనో ఒఫిషియలీ. చైనా పక్కన హంబంబోట, వీఆర్ ఆల్సో దేర్ అన్నమాట. సో మీరు ఏం చూస్తున్న కవిత గారు అంటే, ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక జాకింగ్ నడుస్తుంది ఫర్ స్పేస్. మనం ఎప్పుడైనా చాలా టైట్ ఉన్న స్పేస్లో మీరు కొన్ని షీప్ చూసుంటారు, మీరు మేకల్ని తీసుకెళ్తారు, వాళ్ళు ఎట్లనో స్పేస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. ఇదే నడుస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. చైనా, రష్యా, యుఎస్, నేటో ప్లస్ ఇండియా, ఈ 5 కంట్రీలు వీళ్ళ గేమ్ కంప్లీట్గా ఆడుకుంటున్నారు ఇండియన్ ఓషన్ రీజన్. దాంతో ఈ రెలాస్ అని చెప్పి అగ్రిమెంట్ చాలా పనికొస్తుంది. అది కాకుండా పుటిన్ గారు వచ్చి మాట్లాడారు, Su-57 చేయొచ్చు, తయారు చేయొచ్చు, వీ కెన్ డూ ఇట్, వీ కెన్ హ్యావ్ ఎ జాయింట్ వెంచర్ ఇన్ ఇండియా, బట్ వీ విల్ వెయిట్. ఇది ఒక 2-3 నెలలు సెటిల్ అయిపోతుంది యుక్రెయిన్ వన్స్ ఫర్ ఆల్. దాని తర్వాత దే విల్ అనౌన్స్. ఒకటేంటంటే రష్యాకి ఇప్పుడు వాళ్ళ దగ్గర దర్ ఎకానమీ ఈస్ డూయింగ్ వెల్, డౌట్ లేదు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చాలా మటుకు దెబ్బతిన్నది వాళ్ళది. వాళ్ళ ఎక్విప్మెంట్ తెచ్చుకోలేకపోతున్నారు.
ఎంబార్గో ఉంది వాళ్ళ మీద. మీకు ఒక రోబోటిక్ మెషిన్ కావాలన్నా, మీకు వెల్డింగ్ మిషన్లు కావాలన్నా, మీకు కటింగ్ మిషన్లు కావాలంటే చైనా దగ్గర నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. చైనా ఇస్తారు కూడా, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అది కాకుండా వాళ్ళకి ఇంకా ప్రొడక్షన్ పెంచాలంటే, థర్డ్ కంట్రీస్కి అమ్మాలంటే, థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఇండియాని బేస్గా యూజ్ చేసుకోవచ్చు. బ్రహ్మోస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. బ్రహ్మోస్ అనే ప్రాజెక్ట్ చాలా సంవత్సరాల ముందు ఇండో రష్యన్ జాయింట్ వెంచర్, ఇండియాకి 51%, బ్రహ్మపుత్ర అండ్ మాస్కోవా రెండు రివర్స్ పెట్టి బ్రహ్మోస్ అని చేశారు. దాంట్లో ఇండియన్ గవర్నమెంట్కి 51%, రష్యన్ గవర్నమెంట్కి 49%. దాన్ని మనం ఏం చేస్తున్నప్పుడు ఇండోనేషియాకి అమ్ముతున్నాం, ఫిలిపీన్స్కి అమ్ముతున్నాం, అందరికి అమ్మేస్తుంటాం మనం బ్రహ్మోస్. ఇప్పుడు మనకున్న కెపాసిటీ మనకుంది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బ్రహ్మోస్ వీఆర్ గోయింగ్ ఫర్ అప్గ్రేడ్ నో. అండ్ యూపీలో ఒక ఫ్యాక్టరీ సెటప్ చేశారు. కొత్తగా ఎక్స్పాన్షన్ ట్రివాండ్రంలో ఉన్న ఫ్యాక్టరీ పక్కన కేరళ గవర్నమెంట్ ల్యాండ్ ఏంగానే అది కూడా స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు. అట్లాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇండియాలో పెట్టి ఇక్కడ ఎస్యూవీ తయారు చేసి, SU-57 తయారు చేసి అమ్మొచ్చు. సుఖాస్ని S-500 గురించి చాలా మటుకు టాపిక్ ఉంది, కానీ S-400 రియలీ వర్క్డ్ వెల్ డ్యూరింగ్ ఆపరేషన్స్ సింధు. సో S-500 కూడా మనం తీసుకోవాలన్నారు. దాని కూడా టాక్స్ నడిచింది, కానీ బయట చెప్పరు. ఆల్ దట్ డిస్కషన్ దట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ హౌస్, ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ రీడౌట్లో ఇది ఏం చెప్పరు. వాళ్ళు అన్ని డిప్లొమాటిక్గా అక్కడిక్కడ లేనట్లు, అక్కడ టచ్ చేయకుండా ఎక్కడ టచ్ చేయకుండా మాట్లాడతారు వాళ్ళు. బట్ ఓవరాల్ చూస్తే ఎస్, పుటిన్ ఎందుకు వచ్చారు భారతదేశం, మీరు చెప్పినట్టు 25 గంటల కోసం ఇంత దూరం తిరిగి రావాల్సి వచ్చిందా, ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా అని చాలామంది అడిగారు. అది కాదు, ద ఫోటో ఆప్టిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఎక్కడ రానియట్లేదు. ఆ టైంలో ఇండియాకి వచ్చారు వీళ్ళు. మన దగ్గర ఉన్న 3 కంట్రీస్, ఐ వోంట్ టేక్ ద నేమ్స్, వాళ్ళ డిప్లొమాట్స్ అంటే వాళ్ళ సీనియర్ మోస్ట్ డిప్లొమాట్స్, వాళ్ళు ఎంబసీ ఆఫీషియల్స్, వాళ్ళు ఒక లెటర్ రాశారు. ఆపోజిట్ ఎడిటోరియల్ ఒక మ్యాగజైన్, మన దగ్గర ఉన్న న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాశారు, వై పుటిన్ షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ఇండియా. ఆలోచించండి, వీళ్ళు డైరెక్ట్ వాళ్ళ గవర్నమెంట్ చెప్పకుండా వీళ్ళు రాస్తున్నారు లెటర్ ఒకటి. ఇట్ ఇస్ లైక్ వై పుటిన్ షుడ్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ఇండియా. వీళ్ళందరికీ ఇప్పుడు చూడండి, నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది విచ్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఎవ్రీథింగ్ ఈజ్. జెలెన్స్కీ వస్తున్నారంట ఒక నెక్స్ట్ మంత్ ఇండియాకి. అప్పుడు మీరు అడగవచ్చు, మొన్న పుటిన్ వచ్చారు కదా, మరి జెలెన్స్కీ ఏంటంటే దాంట్లో ఒక పెద్ద మెసేజ్ ఉంది. ఇప్పుడున్న రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ అంతా వార్ ఆగిన తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ కూడా స్ట్రైట్గా నిలవట్లేదు, కీవ్లో కానీ మొత్తం గాజాలాగా అయిపోయింది. అది కూడా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా మటుకు మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఒక ఒప్పందం చేశాం, 5-6 చేశారు. ఒక ఒప్పందం చాలా ఇంపార్టెంట్ ఒప్పందం ఏంటంటే, రష్యాలో మ్యాన్ పవర్ లేరు బిల్డింగ్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి, ఈ డ్యామేజ్ అంతా జరిగింది కదా ఇంత మళ్ళీ రీకూప్ చేయడానికి, ఫ్యాక్టరీలు కట్టడానికి మనుషులు లేరు. భారతదేశం నుంచి బ్లూ అండ్ వైట్ కాలర్డ్ వర్కర్స్ అంటే మేనేజరియల్ లెవెల్ అండ్ వర్కర్ లెవెల్ మనం ఒక నంబర్ ఐడెంటిఫై చేసి వాళ్ళ రష్యాకి పంపిస్తాము. దట్ ఈస్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్. మనం ఇజ్రాయెల్తో చేయించుకున్నాం చూడండి, అదే ఇజ్రాయెల్ వైపు కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగా నడుస్తుంది. చాలామంది ఇండియన్స్ని అక్కడ పంపించారు. సో ఇట్ విల్ బి నాట్ అట్ ద ప్రైవేట్ లెవెల్, గవర్నమెంట్ టు గవర్నమెంట్. హర్యానా గవర్నమెంట్ వాళ్ళ మనుషులు పంపించారు, పంజాబ్ వాళ్ళు పంపించారు, సౌత్ నుంచి కూడా ట్రై చేస్తున్నారు, కేరళ వైపు నుంచి కొంతమంది. అట్లనే గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ ఉంటుంది అది. సో రష్యాకి కూడా మనం మ్యాన్ పవర్ సప్లై చేయబోతున్నాం. ఒక టైంలో దుబాయ్ కన్స్ట్రక్షన్ నడిచినప్పుడు, ఆ గల్ఫ్ స్టేట్స్లో కన్స్ట్రక్షన్ నడిచినప్పుడు చాలా మంది కేరళ చాలామంది వెళ్ళి పనిచేశారు అక్కడ. నౌ దట్ కన్స్ట్రక్షన్ ఫేజ్ ఇస్ ఓవర్ అక్కడ. నౌ ఇట్స్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ గ్రోత్ వాళ్ళకి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రష్యాతో ఒప్పందంతో ఏమవుతుందో మన వర్కర్స్ కూడా అక్కడ వెళ్తారు. సో క్వశ్చన్ అక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఇట్లాంటి ఫ్రీజింగ్ ఏరియాస్కి వెళ్తే వీళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళకి హ్యాబిట్ లేదు అది, -20 degrees, -10 degrees. సో రష్యా సైడ్ వీ విల్ క్రియేట్ అప్రోప్రియేట్ ఫెసిలిటీస్ వాళ్ళ కోసం. అది ఏదైనా టెక్నాలజీ వైజ్ వాళ్ళకి వార్మ్ హౌసెస్ ఉండాలనో, లేకుంటే క్లోదింగ్ ఉండాలి, అదంతా మేము అరేంజ్ చేస్తాం, కానీ మాకు వర్కర్స్ కావాలి. ఇట్లాంటి కొన్ని 5-6 ఒప్పందాలు జరిగింది అంత తర్వాత, కానీ ఇంపార్టెంట్ అంతా పక్కన పెట్టారు, మాట్లాడుకున్నారు. మూమెంట్ యుక్రెయిన్ వార్ కాగానే ఇది అంతా బయటకు వస్తుంది. ఒకటి మనం మర్చిపోకూడదు, రష్యా హిస్ బిన్ అ ఫేర్ వెదర్ ఫ్రెండ్. అంటే ఎప్పుడు మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు రష్యా మనతో ఉన్నారు. 71 వార్ కానివ్వండి, మిగతా వార్లు అన్నిట్లో కూడా రష్యా వాజ్ దేర్ విత్. దానికోసం యుక్రెయిన్ వార్ని భారతదేశం వాళ్ళ దగ్గర ఖండించలేదు. దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ వార్ అని చెప్పారు మోదీ గారు. ఇట్ షుడ్ బి అ నెగోసియేషన్ ఫర్ పీస్. కానీ ఎప్పుడైనా యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఏమైనా పాస్ అవడానికి వస్తే అగెయిన్స్ట్ రష్యా, భారతదేశం దాని నుంచి అబ్స్టైన్ చేస్తారు. వీ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఓట్. అది చాలా ఇంపార్టెంట్. సో కవిత గారు, ఎండ్ ఆఫ్ ద డే ఒక పుటిన్ గారు కూడా వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో. మీరు చూడండి, జెఫ్రీ సాక్స్ నుంచి, ప్రొఫెసర్ నుంచి, ఇవాళ నేను చూసాను ఆల్మోస్ట్ ఒక 25-26 వీడియోలు నడుస్తుంది. దాంట్లో 2-3 చూసాను నేను ఇప్పుడు దాకా. అంతే అందరు మాట్లాడుతున్నట్టు ఇట్స్ ద మాస్టర్ స్ట్రోక్ బై ఇండియా. ఇప్పుడు యూఎస్కి ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు. పుటిన్ని వాళ్ళు తిట్టలేరు, ఎందుకంటే దే ఆర్ స్పీకింగ్ టు హిమ్. మన ట్రంప్ సన్నిలో అక్కడ
కుష్నర్ గురించి మాట్లాడుతున్నాడు, స్టీవ్ విట్కాఫ్ ఇస్ దేర్, వీళ్ళందరూ క్రెమ్లిన్ ఉన్నారు. అదే టైంలో వీరు పుటిన్ తిట్టలేరు. ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ కమింగ్ టు ఇండియా 6 గంటల సేపు ముందు దాకా పుటిన్ వాజ్ స్పీకింగ్ టు హిమ్. మన ఇండియా టుడే ఇంటర్వ్యూ గురించి మాట్లాడాము. సో దేవర్ దేర్. ఇన్ఫాక్ట్ మళ్ళీ వెళ్తున్నారు, ఇంకో టీం వెళ్తున్నారు, అంటే దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్. ఎందుకంటే ట్రంప్ అయితే జెలెన్స్కీని పక్కన పెట్టేశారు. హీ ఈజ్ నాట్ అ రిలయబుల్ ఫెలో అని తెలిసిపోయింది. అంటారు కదా, యూ ఎలెక్ట్ ఎ కామెడియన్ అండ్ విల్ గెట్ అ సర్కస్ అని చెప్పి. జెలెన్స్కీ ఈజ్ టిపికల్ ఆఫ్ దట్. ఈ పరిస్థితుల్లో రష్యాకి యూఎస్కి రిలేషన్షిప్, ఎస్పెషలీ ట్రంప్ అండ్ పుటిన్ చాలా మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి. దే ఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. దాని కొంచెం ఇప్పుడు దాకా ట్రంప్ రష్యా మీద శాంక్షన్స్ అంటారు కానీ పుటిన్ మీద ట్రాన్సాక్షన్ ఎక్కడ పెట్టలేదు. పుటిన్ మీద అరెస్ట్ వారెంట్ ఒకటి ఇంటర్నేషనల్ కోర్టులో పడింది ఒకటి, అది ఇంప్లిమెంట్ చేయడము అట్లేం లేదు. ఈవెన్ నెటన్యాహు వ్యతిరేకంగా చేశారు ఒకటి. సో పుటిన్కి ఒక ఛాన్స్ దొరికింది ఇంటర్నేషనల్ మీడియా ముందు వచ్చి మాట్లాడడంలో, విచ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇన్ రష్యా. ఇక్కడ ఇండియాకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ మోదీతో నిలబడి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆయన చెప్పాల్సినంత చెప్పేశారు. అండ్ డెఫినెట్లీ ఐ థింక్ దిస్ విజిట్ నెక్స్ట్ మోదీ గారు మళ్ళీ అక్కడికి వెళ్తే ఆఫ్టర్ ద వార్ ఐ థింక్ వీల్ చాలా మటుకు సాలిడ్. ఎందుకంటే మనకి 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ కావాలి మనకి. వీ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ విత్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్. మన దగ్గర లేదు. చైనా వాళ్ళు ఇస్తున్నారు పాకిస్తాన్కి J-15 J-17 సిరీస్లో. మనకు కూడా కావాలి. మనకి ఇప్పుడు 500 రాకపోతే కూడా S-500 నో ప్రాబ్లం. 400 చాలా బాగుంది. మనకి ఇంకా 4 యూనిట్స్ రావాలి మనకి. మనం ఆల్రెడీ డబ్బులు కట్టేసాం దానికి. కానీ అక్కడ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంది రష్యాలో అని చెప్పి ఇంకా మనకి ఇవ్వలేదు. అది కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ సెట్ తీసుకొచ్చినప్పుడు యూఎస్ పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారు. వాళ్ళ దగ్గర కెటాసెట్ ఏదో ఒక ప్రొవిజన్ ఉంది, ఒక లా ఉంది. అండర్ దాట్ యూ కెనాట్ సెల్ వెపన్స్ టు ఇండియా ఫ్రమ్ రష్యా అని చెప్పి, ఒక రష్యాని కాదు ఇరాన్ నుంచి వెపన్స్ కొనలేరు, రష్యా నుంచి కొనలేరు, నార్త్ కొరియా నుంచి కొనలేరు, అట్లాంటి కంట్రీస్ మీద ఎంబాగో పెట్టారు యూఎస్. కానీ అప్పుడు కూడా వీ స్టూడ్ అవర్ గ్రౌండ్ అనమాట. మీ కొంటే మీ మీద శాంక్షన్స్ పెడతాం, ఎస్ నో ప్రాబ్లం అని చెప్పి మోదీ గారు S-400 కొనుక్కున్నారు. అది మనకు పనిచేసింది కూడా. యూఎస్ సింపుల్ ఫిలాసఫీ ఏంటంటే, మీరు రష్యా దగ్గర ఎందుకు కొనుక్కుంటారు, మా దగ్గర పేట్రియట్ మిసైల్స్ ఉంది కొనుక్కోండి, కానీ మీ రేట్ ఏమో డబ్బులు, రష్యా ఏమో 50% డిస్కౌంట్. ఇది మెయిన్ అన్నమాట. ఆయిల్ వాజ్ ద బిగ్గెస్ట్ పర్చేస్. మన అందరికి తెలిసింది, ఎంటైర్ క్రైసిస్ స్టార్టెడ్ విత్ ఆయిల్ పర్చేస్. మనం ఏం చేస్తాం, రష్యా దగ్గర నుంచి ఆయిల్ తీసుకున్నాం, ఇండియాకి తీసుకొచ్చి రిఫైన్ చేసాం, దాన్ని యూరోప్కి అమ్ముకున్నాం, యూఎస్ కూడా అమ్మేసాం. మనం డీజిల్ దీని నుంచి క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేసి డీజిల్ తీసుకు యూక్రెయిన్కి అమ్ముకున్నాం. ఇప్పుడు ట్రంప్ ఏమన్నారు, ఈ డబ్బులతోని యూక్రెయిన్ కొడుతున్నారు రష్యా, భారతదేశం ఇస్తుంటే అందుకోసం మీ మీద శాంక్షన్స్ అన్నారు. పుటిన్ వచ్చి మొన్న ఏమన్నారు, మా దగ్గర నుంచి ట్రంప్ యురేనియం కొనుకెళ్తున్నాడు, వాళ్ళ ప్లాంట్స్ కోసం, న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం, మళ్ళీ శాంక్షన్స్ ఎవరి మీద పెట్టాలని అడిగారు ఈసారి. ఇట్స్ ఇస్ అ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఓవరాల్ మన జియో పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే భారతదేశం చాలా డిప్లొమాటిక్లీ హ్యాండిల్ చేస్తుంది. అంత ఎక్కువ సాంగ్ అండ్ డ్యాన్స్ చేయకుండా, ఎక్కువ స్టేట్మెంట్లు ఇవ్వకుండా, క్వైట్లీ వాట్ ఎవర్ దే హ్యాడ్ టు డూ దే డిడ్. దీని తర్వాత ఒకసారి యుక్రెయిన్ రష్యా వార్ ఆగిన తర్వాత ఇమ్మీడియట్లీ ఏం ఆడుకున్నారో దాన్ని నెక్స్ట్ ఫామ్లో తీసుకెళ్తారు. దాని చాలా పెద్ద ప్రాసెస్. అది SU-57 ఏదో సూపర్ మార్కెట్లో దొరికేది ప్రోడక్ట్ కాదు, అక్కడ వెళ్ళి బ్యాగ్ వేసుకొని తీసుకోవడానికి. అది ఆర్డర్ చేయడానికి పెద్ద ప్రాసెస్ ఉంది. బహుశా జరుగుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టొచ్చు. దాని తర్వాత జాయింట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ HALతోనో ఎవరితోనో చేయొచ్చు అది. బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ విజిట్, దాంట్లో డౌట్ లేదు. కానీ దాంట్లో ఆప్టిక్స్ ఎక్కువ ఉండే. హైదరాబాద్ హౌస్ ఫోటోగ్రాఫ్ కానీ, ప్రెసిడెన్షియల్ డిన్నర్ కానీ ఇదంట. బట్ ప్రెసిడెంట్ పుటిన్ వాజ్ గివెన్ హిస్ ప్లేస్ ఇన్ హిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఐ థింక్ హీ హస్ సీన్ ఫ్రమ్ నరసింహారావు టు మోదీ గారి దాకా ప్రైమ్ మినిస్టర్స్ని చూశారు. అటు యుఎస్ వైపు 5 ప్రెసిడెంట్లు చూశారు ఆయన ఇప్పుడు దాకా. అంతా ఐ థింక్ 20+ years he has now been in the power in Kremlin. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ హిమ్ సీరియస్లీ. అండ్ లైట్ తీసుకోలేరు మీరు. ఇంకా ఒక 10 సంవత్సరాలు కూడా ఉండొచ్చు ఆయన ఈజీగా. లెట్ us డీల్ విత్ ద వే ఇట్ షుడ్ బి డెల్ట్. యుక్రెయిన్ వార్ కూడా చాలా మటుకు యూఎస్ కూడా తెలిసిపోయింది. రష్యాకు ఉన్న ఒక సెక్యూరిటీ కన్సర్న్ ఉండే వాళ్ళు దాన్ని తీర్చుకున్నారు. ఎవ్రీ డే దే ఆర్ అడ్వాన్సింగ్ బై అబౌట్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 monthలో దే హ్యావ్ అడ్వాన్స్డ్ బై అబౌట్ 3,000 square kilometers. గాజాది డబుల్ సైజ్ ఆక్యుపై చేసుకున్నారు యుక్రెయిన్కి వెళ్ళి. సో ఇంకొక 2 వారాలు 3 వారాలు నడిస్తే యుక్రెయిన్ని మొత్తం ధ్వంసం చేసేస్తారు. నిన్న రాత్రి కూడా జరిగిన చాలా మటుకు రేట్ జరిగింది, మిసైల్స్, డ్రోన్స్తో సహా. సో జెలెన్స్కీ ఎండ్ గేమ్ వచ్చేసింది ఇప్పుడు. బోస్ ప్రాబ్లీ పారిపోతాడు, స్విట్జర్లాండ్లో ఇక్కడ డబ్బులన్నీ పెట్టుకున్నాడు. యుఎస్ కాంగ్రెస్లో ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఈయనకి ఇచ్చిన డబ్బులు ఈయన ఏం చేసిండు అని చెప్పి జెలెన్స్కీ. ఆయన మీద చాలా మటుకు ప్రెషర్ ఉన్నాయి. మేబీ హీ విల్ గివ్ ఇట్ టు ఆపోజిషన్ లీడర్ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అండ్ పుటిన్ విల్ బీ బ్యాక్
ఇన్ ఫుల్ ఫ్లో ఆఫ్టర్ దట్. సో ఇక్కడికి భారతదేశానికి రాకముందు పుతిన్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డిఫెన్స్ మెకానిజమ్స్, డిఫెన్స్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ గురించి చెప్పినప్పుడు వీఆర్ నాట్ సెల్లింగ్, వీఆర్ షేరింగ్ అనే ఒక మాట అన్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వినిపించినటువంటి వార్తలు ఏంటంటే రష్యాలో ఉన్నటువంటి చలికి భారతదేశం వెచ్చదనాన్ని ఇవ్వబోతోంది. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు ఈ రెండు వెదర్ కండిషన్స్ కోసం దానికి సంబంధించి ఒప్పందం ఏంటి? ఇది నేను రెలాస్ అగ్రిమెంట్లో ఉంది అది యాక్చువల్ కవిత గారు, దాంట్లో కనెక్షన్ ఉంది. మీరు చెప్పిన ఒక కోర్ట్కి రష్యాలో నేను చెప్పాను చూడండి, నార్దర్న్ రష్యా మొత్తం ఇట్ బి ఫ్రోజన్ ఫర్ 6 to 8 months ఇన్ ఇయర్. అది మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది ఆర్టిక్ సర్కిల్ దగ్గర. అక్కడ ఏం చేయలేరు మీరు, రష్యన్ షిప్స్ అక్కడ ఆగిపోతుంది. దాని బదులు మన దగ్గర ఉన్న వార్మ్ వాటర్స్ ఇండియన్ ఓషన్ రీజన్లో మలక్కా స్ట్రేట్ మనం ఇప్పుడు మాట్లాడని చూడండి, అక్కడ తీసుకొస్తే దే కెన్ కంటిన్యూస్లీ కీప్ వర్కింగ్. అక్కడ వేసుకొని మీరు ఏం చేసుకుంటారు రష్యా వైపు? నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అక్కడ. మీరు ఇటువైపు తీసుకొచ్చినప్పుడు దెన్ ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో రష్యా దగ్గర ఉన్న చలి మన దగ్గర ఉన్న హాట్ వాటర్, వార్మ్ వాటర్తో పనిచేస్తుంది చాలా మటుకు. సో రష్యాకి ఇది పెద్ద ఓపెనింగ్ ఇచ్చాం మనం. రేపు మనకి ఆయిల్ పైప్ లైన్స్ వేయడానికంటే రష్యా కావాలంటే చైనా వైపు నుంచి మన వైపు ఆయిల్ పైప్ లైన్స్ పంపించవచ్చు. మన ట్యాంకర్లు తెప్పించుకోక్కర్లేదు. వీ మే ఈవెన్ కన్వర్ట్ సంథింగ్ టు న్యాచురల్ గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ ఇస్ బిగ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూసర్, కానీ మన రష్యా దగ్గర నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎట్లయిందంటే యూరోప్ మనకన్నా ఎక్కువ గ్యాస్ తీసుకుంటున్నారు, చైనా మనకన్నా ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటారు, కానీ మన మీద టారిఫ్లు పెట్టారు. అది ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది. దట్ ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్. 50 ప్రోడక్ట్స్ మీద తగ్గించేశారు టారిఫ్ ఆల్రెడీ. మిగతాది అగ్రిమెంట్లో ఇప్పుడు రాబోయే అగ్రిమెంట్లో అది కూడా క్లియర్ అయిపోతుంది. కానీ పుటిన్ది రష్యా మీద ఎంత ప్రెషర్ పెట్టినా కానీ రష్యన్ ఎకానమీ హెస్ హెల్డ్ బ్యాక్. వీళ్ళేమనుకున్నాడు కవిత గారు, ఈ రూబుల్ అనే ఎకానమీ పడిపోతుంది అనుకున్నారు. మూమెంట్ ద